ఈరోజు అక్రమంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కక్షగట్టి ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలనే కుట్ర చేసింది. ఆ కుట్రను సమర్థవంతంగా మా అడ్వకేట్లు తిప్పికొట్టడం జరిగింది. ముందుగా నేను మా అడ్వకేట్లందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ప్రభుత్వం కక్షగట్టి మా మీద అక్రమ కేసులు పెడితే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించినప్పుడు మాకు ఫోన్లు చేసి మాట్లాడి సంఘీభావాన్ని తెలిపి పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు సంఘీభావాన్ని తెలిపి సోషల్ మీడియా వేదికగా మాకు సంఘీభావం తెలిపిన మా పార్టీ నాయకులందరికీ కూడా ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏంటంటే మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మా కారు గుర్తు మీద గెలిచినటువంటి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మేము ఇవాళ తెలంగాణ భవన్లో ఉదయం జయశంకర్ గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మేమంతా విద్యార్థి యోజన విభాగం నాయకులం భవన్లో ఉన్నటువంటి వాళ్ళమందరం కూడా వారేదో పార్టీ మారుతున్నారు అనేటటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందని చెప్పి తెలుసుకుందామని వారి ఇంటికి మేము బయలుదేరినాం. మేము వారి ఇంటికి పోయేసరికి వారి ఇంటి దగ్గర వారి ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో చర్చలు జరుపుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆ కార్యక్రమం ఆ తతంగా నడుస్తున్నది. అయితే బయట ఉన్నటువంటి పోలీసులు కానీ, సీఎం సెక్యూరిటీ వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా చాలా దుర్మార్గంగా మమ్మల్ని లోపలికి పోనీయకుండా మమ్మల్ని నెట్టేసి మా ఎమ్మెల్యేను, మా గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేను, మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులం, ఒక బృందంగా మేము విద్యార్థి యోజన విభాగాల నుంచి ఎదిగినటువంటి నాయకులం పోయి కలిసి, అన్నా నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, నువ్వు సారు నీకు మంచి అవకాశాలు ఇచ్చిండు, ఒక టర్మ్ నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినావు, పోయిన టర్మ్లో నువ్వు స్పీకర్గా పనిచేసినావు, సారు నీకు లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టిండు, ఇన్ని అవకాశాలు నీకు ఇచ్చిండు, లక్షలాది మంది కార్యకర్తలం తన్నులు తిని జైళ్ళకు పోయి 14 సంవత్సరాలు పోరాటం చేస్తే 119 మందికే ఎమ్మెల్యేలుగా అవకాశాలు వస్తాయి, 17 మందికే ఎంపీలుగా అవకాశాలు వస్తాయి, ముఖ్యమంత్రి పోస్టు ఒకటి పక్కన పెడితే 17 మందికే మంత్రులుగా అవకాశాలు వస్తాయి, కౌన్సిల్లో అదేవిధంగా అసెంబ్లీలో 6-7 మందికి మాత్రమే విప్పులుగా అవకాశం వస్తుంది. మీకు లక్షల మంది కార్యకర్తలు మా వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకొని దెబ్బలు తిని జైళ్ల పాలై, కేసుల పాలై, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని 14 ఏళ్ళు కష్టపడి మేమంతా కృషి చేసి శ్రమ చేస్తే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సాధించుకున్న రాష్ట్రంలో 2 టర్ముల అవకాశం వస్తే 2 టర్ముల్లో కేసీఆర్ గారు నీకు ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి, ఒకసారి స్పీకర్ ఇస్తే ఇవాళ నువ్వు పార్టీని విడిచిపెట్టి ఎట్లా పోతావు అని చెప్పి వారిని పెద్ద మనిషి కాబట్టి, మా అందరికి కొంచెం దగ్గరగా ఉంటుండే వ్యక్తి కాబట్టి, నేను గతంలో విప్గా పనిచేస్తున్నాను, ఆయన స్పీకర్గా ఉండే ఆ ఫ్లోర్ కోఆర్డినేషన్లో నేను ఆయనతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి, మినిస్టర్ క్వార్టర్స్లో కూడా వారి క్వార్టర్ నా క్వార్టర్ దగ్గరగా ఉండే కాబట్టి ఆ సన్నిహితత్వంతో నేను వారి ఇంటికి మాట్లాడడానికి మేమందరం కూడా కలిసి పోవడం జరిగింది. ఆ తరుణంలో అక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ గుండాలు, అక్కడ ఉండేటటువంటి పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించి మమ్మల్ని పోలీసులు విచక్షణ రహితంగా ఈడ్ చేసి వాహనాల్లో వేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టి అక్రమ కేసు పెట్టడం జరిగింది. నేను ఒకటే మాట ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా ఉంటూ ఆయన ఏం మాట్లాడిండు, ఎవరన్నా పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపండి మాట్లాడిండు. మరి వాళ్ళు అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు అధికారం ఉంది, మెజారిటీ వచ్చింది, ఆయన ప్రజలకు మాటిచ్చిండు, చాలా కార్యక్రమాలు చేస్తానని చెప్పి ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిండు. ఆ చేయాల్సినటువంటి పనులను పక్కన పెట్టి ఇవాళ పక్క పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి, ఎమ్మెల్సీలను కొనుగోలు చేయడానికి ఇండ్ల చుట్టూ తిరిగేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. దయచేసి దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, గమనించాలని కోరుతూ ఉన్నా. ఈయననే చెప్పిండు పార్టీ మారితే రాళ్లతో కొట్టమని. అదే ఈయన ఇవాళ అందరి ఇండ్ల చుట్టూ తిరిగి మా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనుగోలు చేస్తూ ఉన్నాడు, ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నాడు, వాళ్ళకు రకరకాల ఆశలు చూపి వాళ్ళను అధికార కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని పోతూ ఉన్నాడు. ఇంకో దిక్కేమో రాహుల్ గాంధీ ఢిల్లీలో మాట్లాడతాడు, పార్టీ ఫిరాయింపులను మోడీ దుర్మార్గంగా ప్రోత్సహిస్తున్నాడని మోడీని విమర్శిస్తాడు. ఇక్కడనేమో ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా ఇవాళ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఆయన పార్టీలో చేర్చుకునే కుట్రలు చేస్తూ ఉన్నాడు. తెలంగాణ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఈయన ఏవైతే 6 గ్యారంటీలు అన్నాడో, ఏవైతే 420 హామీలు అన్నాడో వాటిని నెరవేర్చే దమ్ము లేక, ఆ చిత్తశుద్ధి లేక ఇవాళ ఈ రకమైనటువంటి రాజకీయాలతోని ఒకదాని తర్వాత ఒకటి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్తోని తెలంగాణ ప్రజల మనసుల్ని ఇవాళ ఆయన డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. దాన్ని గమనించాలని మేము తెలంగాణ ప్రజలు కోరుతూ ఉన్నాం. ఇవాళ కూడా ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి, ఏం జరిగింది? నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిర్రు. ఏం చెప్పారు కేటీఆర్ గారు? సింగరేణి బొగ్గుబావుల్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ వేదికగా గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో వేలంపాట వాడబోతా ఉన్నారు. దానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పోబోతా ఉన్నాడు.
గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రధానమంత్రికి లేఖ రాసినాం సింగరేణి బొగ్గు బావులు సింగరేణికి ఇవ్వాలని. ఆనాడు పారిశ్రామిక శాఖ మంత్రిగా కేటీఆర్ గారు కూడా వారు ప్రహ్లాద్ జోషి బొగ్గు శాఖ మంత్రికి రాసిండు లేఖ, మా బొగ్గు బావులు మాకు ఇవ్వాలని. ఆ బొగ్గు బావుల వేలమీయల హైదరాబాద్లో ఉంది కాబట్టి దాని మీదకి తెలంగాణ ప్రజల దృష్టి, సింగరేణి కార్మికుల దృష్టి పోకుండా ఉండడానికి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇవాళ ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన కండువ కప్పే కార్యక్రమం చేసిండు. ఇవాళ నేను ఒక మాట ఆలోచించమని కోరుతా ఉన్న తెలంగాణ ప్రజల్ని. 8 మంది ఎంపీలను గెలిపించారు మీరు. వీళ్ళు దగ్గరుండి కూడబలుక్కొని సింగరేణిని, మన తెలంగాణ సహజ వనరుల్ని వాళ్ళ కార్పొరేట్ పెద్దలకు గద్దలకు కట్టబెట్టే చిల్లర కుట్రలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి తెలంగాణ సంపదను కాపాడుకోవడానికి, తెలంగాణ సహజ వనరులను కాపాడుకోవడానికి, తెలంగాణ కృష్ణా గోదావరి నదుల నీళ్లను, మన ప్రాజెక్టులను కాపాడుకోవడానికి, వీళ్ళు ఇస్తానన్నటువంటి హామీలు అన్నిటినీ అమలు చేయించుకోవడానికి మరో పోరాటానికి మనం సిద్ధం కావాల్సిందిగా నేను తెలంగాణ ప్రజానీకానికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది ఆనాడు 14 ఏళ్ళు ఉద్యమం చేసి తెలంగాణను తెచ్చిన పార్టీ. తెచ్చిన తెలంగాణలో 10 ఏళ్ళు బ్రహ్మాండంగా పనిచేసి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి పార్టీ. మళ్ళా ఇవాళ బాధ్యతాయుతమైనటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, తెలంగాణ రాష్ట్ర సహజ వనరులను కాపాడుకోవడం కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవడం కోసం ఎన్ని వందల కేసులైనా, ఎన్ని రకాల నిర్బంధాలైనా డెఫినెట్గా మేము వెనుకకు పోము. కొంతమంది ఎవరన్నా ప్రలోభాలకు లొంగి పార్టీలు మారినంత మాత్రాన కూడా అదిరేది లేదు, బెదిరేది లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో యువ రక్తం ఉంది, ఉడుకు రక్తం ఉంది.